ఈ కంపెనీకి సీఈఓ కనిష్కే కదా? నో సార్, మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ కంపెనీ సీఈఓ నేను. ఏం మాట్లాడుతున్నారు బావగారు? మీరు సీఈఓ ఏంటి? అదేంటి అభి అంత ఆశ్చర్యంగా అడుగుతున్నావు? మీ బావకి సీఈఓ అయ్యే అవకాశం లేదంటావా? అంత తెలివితేటలు లేవంటావా? ఆయనకున్న తెలివితేటలతో ఈ కంపెనీకి సీఈఓ అయ్యాడు. కొత్తగా అపాయింట్ చేశాను. మేబీ నీకా విషయం తెలియకపోయిండొచ్చు. ఈ కనిష్క ఏదో ప్లాన్ చేస్తోంది. అందుకే బావగారిని సీఈఓ పోస్ట్లో కూర్చోపెట్టింది. కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి, లేకపోతే అనవసరంగా ఈ కేసులో బావగారు ఇరుక్కుంటారు. ఏంటబే ఊహించని దెబ్బేదో తగిలినట్టు అలా షాక్లో ఉండిపోయావు? కనిష్క, నువ్వు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాను అనుకుంటున్నా, కానీ ఎప్పుడైనా మంచి జరుగుతుంది. మంచి ముందు చెడు ఓడిపోతుంది. అబ్బా, ఇలాంటి కొటేషన్స్ చెప్పడం నీకు బాగా అలవాటు. కాని ఇంతకీ పోలీసులతో వచ్చావెందుకు? సార్, ఇంతకీ ఏంటి విషయం? మా ఆఫీస్కి ఎందుకు వచ్చారు? మీ కంపెనీలో ఒక ఫ్రాడ్ జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ విషయం గురించి తెలుసుకుందామని వచ్చాం. ఏంటి, మా కంపెనీలో ఫ్రాడ్ జరుగుతోందా? అవును, అది తెలిసే వచ్చాం. అయినా ఎవరేం చెప్పినా ఎలా నమ్మేస్తారు సార్? సాధారణంగా ఒక కంపెనీకి శత్రువులుండటం సహజమే. వాళ్ళేం చెప్పినా నమ్మేసి ఇలా వస్తే మధ్యలో మీ పరువే పోతుంది. అవును సార్, ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే పక్కాగా కనుక్కుని రావాలి. కానీ పని పాట లేని వాళ్ళిచ్చిన కంప్లైంట్ పట్టుకుని వస్తే మీ టైం వేస్ట్ అవుతుంది, మా టైము వేస్ట్ అయిపోతుంది. పోలీసుల టైం వేస్ట్ అయిపోతుందని నువ్వు మరీ అంత బాధపడిపోకు కనిష్క. ఎందుకంటే వాళ్ళిక్కడ జరుగుతున్న ఫ్రాడ్ గురించి తెలుసుకోవడానికే వచ్చారు. ఫ్రాడ్ చేస్తున్న వాళ్ళని పట్టుకోవడానికే వచ్చారు. పట్టుకునే వెళ్తారు. సార్, ఇందాకటి నుంచి ఇక్కడ ఫ్రాడ్ జరుగుతుంది అంటున్నారు. ఇంతకీ దానికి సంబంధించిన ఆధారాలు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఎస్, ఆధారాలున్నాయి. డబ్బుతో నిండిన ఈ బ్యాగే సమాధానం. ఇంత డబ్బు మీ ఆఫీస్ నుంచి ఎక్కడికి బదిలీ అవుతుంది? భలే వారే సార్, మా ఆఫీస్లో ఒక డబ్బు బ్యాగ్ పోయిందని 4 రోజుల క్రితమే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. ఇప్పుడు హఠాత్తుగా ఆ డబ్బుల బ్యాగు ఈ అభి చేతికి వచ్చిందంటే ఆ అభిని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి ఇంట్రోగేషన్ చేయకుండా వచ్చి మమ్మల్ని తప్పు పడతారేంటి? ఈ అభియే మా ఆఫీస్లో డబ్బు కొట్టేసుంటుంది. ముందు ఆ నిజం బయటికి లాగండి. అంతేగాని డబ్బు పోయిందని కంప్లైంట్ ఇచ్చిన మమ్మల్నే ఇలా ఎదిరించి ప్రశ్నించడం ఏం బాలేదు. సార్, ఈ కనిష్క మాటలు నమ్మకండి. తను ఫ్రాడ్ చేస్తోందని నా దగ్గర పూర్తి ఆధారాలున్నాయి. కావాలంటే అకౌంట్స్ చూడండి. ఎంప్లాయీస్ కి ఇస్తున్న శాలరీ వేరు, వాళ్ళ అకౌంట్లో పడుతున్న అమౌంట్ వేరు. ఎంప్లాయీస్ అందరికీ 25-30 వేల చొప్పున జీతం ఇస్తున్నారు. కానీ వాళ్ళ అకౌంట్లో మాత్రం 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు అంటూ పడుతూ ఉన్నాయి. మీకు శాలరీ ఎంత? 1,50,000 వస్తుంది సార్. రాజేష్ గారు, ఏం మాట్లాడుతున్నారు? మీ శాలరీ 25,000 కదా, ఇప్పుడు 1,50,000 అని అబద్ధం ఎందుకు చెప్తున్నారు? భలే వారే అభయ్ గారు, నా శాలరీ 1,50,000. నాకు అకౌంట్లో పడుతుంది కూడా అదే. నాకు 25,000 శాలరీ వస్తే 1,50,000 అని ఎందుకు చెప్పుకుంటాను? మీ శాలరీ ఎంత? నాకు 2 లక్షలు సార్.
శైలజ, అసలేం మాట్లాడుతున్నారు? ఎందుకు మీరందరూ అబద్ధాలు చెప్తున్నారు?